సో హలో హాయ్ మామ. సో ఈరోజు అయితే మనం ప్యారలాక్స్ నెట్వర్క్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మీకు బేసిక్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇద్దామన్నమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్యారలాక్స్ నెట్వర్క్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు అప్లికేషన్ అయితే ఓపెన్ చేసినారు. సో దాన్ని అయితే ఎలా ఫిలప్ చేయాలని చెప్తాను. ఓకే, సో అదైతే దాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే గుమ్మ వీడియో అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ రికార్డ్ ఉంటుంది, సో దాన్ని అయితే చూసేయండి. సో హలో మావా. సో హాయ్ అందరికి. మనం ప్యారలాక్స్ నెట్వర్క్ అంటే ఏంటి, నార్మల్గా కొన్ని ఉంటాయిగా, సో దాన్ని అయితే చూద్దాం. సో మెయిన్ దాన్ని చూడాలంటే మీరు హోమ్కి పోవాలి. వెబ్సైట్లో పోయి ఇక్కడ రోడ్ మ్యాప్ అందించినారు. సో ఫ్రీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో చలో మావా. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో అంటే ఎక్కువ మంది ఈ క్వశ్చన్లు అడుగుతారనమాట. సో డస్ ప్యారలాక్స్ హ్యావ్ ఎనీ రియల్ వాల్యూ అంటే ప్యారలాక్స్ టోకన్స్ ఉంది కదా, సో దానికి ఏదైనా ఒక వాల్యూ ఉంటుందా అని ఈ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ప్యాక్స్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్, సోల్డ్ ఆర్ రిడీమ్డ్ ఫర్ రియల్ వరల్డ్ వాల్యూ అట్ దిస్ పాయింట్. అంటే ప్యారలాక్స్ నెట్వర్క్ టోకన్ అనేది, ప్యాక్ అనేది ఇప్పటికి ఎటువంటి సెండ్ చేసే కానీ రిసీవ్ చేసుకునే కానీ దాన్ని ఎక్కడ పర్చేస్ చేసేదానికి లేదు, సద్యానికైతే లేదు. అది ఫ్యూచర్లో అయితే వస్తుందని చెప్తున్నారు. ఓకే, సో అమ్మడం లేదు చూడండి అక్కడ. ప్రస్తుతానికి ప్యాక్స్ మార్పిడి చేయడం, అమ్మడం లేదా వాస్తవ ప్రపంచం విలువకు రిడీమ్ చేయడం కుదరదు. ఓకే, నెక్స్ట్ ప్యారలాక్స్ నెట్వర్క్ అంటే ఏంటి. నేను ఇది ఫస్టే చెప్పినా కానీ ఇప్పుడు ఇంకోసారి చెప్తాను చూడండి. ప్యారలాక్స్ నెట్వర్క్ అనేది అన్నిటికంటే ఒక ఏకీకృత హబ్కు తీసుకురావడానికి రూపొందించబడిన ఒక వికేంద్రీకృత మల్టీ అప్లికేషన్ నెట్వర్క్. వినియోగదారులు అప్లికేషన్లను యాక్సెస్ చేయడం, చెల్లింపు చేయడం, టోకన్లు నిర్వహించడం, పాలనలో పాల్గొనడం మరియు డిజిటల్ ఆస్తుల సరళమైన మరియు సులభమైన పద్ధతిలో పరస్పరం వ్యవహరించడం వంటివి చేయవచ్చు. వికేంద్రీకరణ భంగం కాకుండా వినియోగ సౌలభ్యాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. అంటే ప్యారలాక్స్ నెట్వర్క్ అనేది డీసెంట్రలైజ్డ్ యాప్. అలాగే మీరు అన్ని యాప్లని, సో అంటే ఒక 10 ఇప్పుడు ఎలాగైతే డి యాప్స్ ఉంటాయి కదా, సో డి యాప్స్ అనమాట. సో డి యాప్స్ అనేది ఈ యాప్లో చూడొచ్చు. సో మల్టీ అప్లికేషన్స్ ఈ యాప్లో అయితే తీసుకొస్తారు అని చెప్తున్నారు. ఓకే, సో మల్టీ యాప్ అంటే ప్రతి ఒక్కటి ఈ దాంట్లో ఉంటాయని. మళ్ళీ ఇది ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఇంకా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే టోకన్స్ని మనము వాలెట్ క్రియేట్ చేసి నెక్స్ట్ వాలెట్ అనే ఆప్షన్స్ ఇస్తాడు నెక్స్ట్ అప్డేట్లో నెక్స్ట్ ఇయర్లో, కానీ తెలియదు దాని గురించి ఇంకా సద్యానికి ఏదైతే మనకు మాహితి అనేది లేదు. సో నెక్స్ట్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే మనం టోకన్స్ పర్చేస్ కానీ అమ్ముకోవడం కానీ చేసుకోవచ్చు. గవర్నెన్స్ ఉంటుంది మెయిన్. ఓకే, సో ఇది మా ప్యారలాక్స్ నెట్వర్క్ అంటే ఏంటని. నెక్స్ట్ బ్లాక్ చైన్. వీళ్ళది ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది, లేయర్ 1 బ్లాక్ చైన్. సో దీన్ని టోకన్కి ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి అయితే పంపించుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే 1 సెకండ్ బ్లాక్ చైన్ లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. సో దీన్ని ఒక టోకన్ ని కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో బ్లాక్ చైన్ అంటే ఏం లేదు, ఇప్పుడు సోలానా ఉంది, ఈథెరియం ఉంది. ఓకే, సో ఇలాగ బిఎన్బి ఉంది. సో అలాగే ఒక బ్లాక్ చైన్ అనమాట దీన్ని. ఇంకోటి ఈ బ్లాక్ చైన్స్ డిస్ట్రిబ్యూట్ వర్క్ ఎలా అవుతుంది అంటే నెట్వర్క్ ట్రస్ట్ అవుతుంది. ఓకే, మన ట్రాన్సాక్షన్స్ కూడా ప్యారలల్ అని చూడప్పుడు. ఓకే, నెక్స్ట్ డస్ ప్యారలాక్స్ నెట్వర్క్ రిక్వైర్ కేవైసీ అంటే ప్యారలాక్స్ నెట్వర్క్ కేవైసీ ఉంటుంది. సో దీని కాన్సెప్ట్ మీకు ఎప్పటికీ తెలుసు. ప్యారలాక్స్ నెట్వర్క్ మైండ్ చేసిన లేదు, ప్యారలాక్స్ నెట్వర్క్ లో కేవైసీ లేదు. కానీ దీంట్లో నార్మల్ ట్రెడిషనల్ ఏదైతే కేవైసీ పాస్పోర్ట్ అని మన ఇన్ఫర్మేషన్ ఇస్తామో అలాంటిది లేదు. ఇన్స్టెడ్ గా దాని బదులు ఫస్ట్ ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ అనేది తీసుకొచ్చారు. సో అది ప్రతి ఒక్క ఫేస్ మన ఏదైతే కన్ను ఉంటుందో, సో ఆ కన్ను ద్వారానే ఈ ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ పనిచేస్తారు. ఇప్పుడు నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, మేము ఫ్రెండ్స్, నేను అడగ ఉంటాం. కానీ ఈ ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ ఏం చేస్తారంటే డిఫరెంట్ చేస్తాం. ఇద్దరు మన కన్ను ఏదైతే సో ఐస్ లో ఈ ప్రపంచంలో ఒకటి ఐస్ ఒకటి ఉండదు, వాళ్ళకి మల్టిపుల్స్ ఉంటాయి. ఓకే, సో అదనమాట. సో ఇది ఉండడం వల్ల వాళ్ళు ఎవరే కానీ స్కామ్ కానీ ఏం చేస్తే కవ్వదు. ఓకే, మీరు మీ ఫేస్తో లాక్ అన్నీ చేయొచ్చు. ఓకే, లాగిన్ అయ్యడం కూడా అకౌంట్ డిలీట్ చేయాలన్నా నెక్స్ట్ ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ అంతా అడిగే కట్టి చేస్తారనుకున్నాను. ఓకే, ఇది మళ్ళీ వాట్ ఈస్ ప్యాక్స్ టోకెన్ అనమాట. ఇది నేటివ్ టోకెన్ అనమాట. ప్యారలాక్స్ నెట్వర్క్లో నేటివ్ టోకెన్. దీన్ని ఇంకా మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. గవర్నెన్స్ ఉంటాయి. మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో దీని ఇంకా పేమెంట్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ యూజ్ చేసుకొని పేమెంట్ చేసవచ్చు.
ప్యాక్స్ టోకెన్ యూస్ చేసుకొని. సో యా మావ ఇది మావ మీకు ఇంకేమైనా డౌట్, ఇది నార్మల్. ఓకే, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మావ, ఈ నార్మల్ క్వశ్చన్స్ మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా పారాలాక్స్ నెట్వర్క్ అంటే ఏంటని. సో ఇవే ఓకే, ఈ ఫ్రెండ్లీ క్వశ్చన్స్ అనమాట. ఓకే మావ, ఉంటా.